F2 ఫుడ్ అండ్ ఫన్. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. ఈయనెవరు? ట్రైల్ 1 అయిపోయింది కదా, ట్రైల్ 2 అన్నమాట. అలాంటప్ప పిల్ల దాన్ని కాదు మిస్తిరి నాతో పెట్టుకుంటే నలిగిపోతుంది. ఆప్షన్ ఏ అయిపోతే ఆప్షన్ బి అన్నమాట. మళ్ళీ దానికి ట్రైల్ 1 ట్రైల్ 2 టేజర్ కట్ ఫుల్ కట్ మూవీ కట్ పెట్టారు మీరు. సినిమాకి అన్ని అలాగే ఉంటాయా? ఎగ్జామ్స్ అప్పుడు కూడా మార్చిపోతే సెప్టెంబర్ అని అలా అంటారు. అది కూడా ట్రైల్ కట్సే కదా. ఎగ్జామ్ పాస్ అయ్యేంత వరకు ట్రైల్స్ జరుగుతూనే ఉండాలి. నిన్న ఆదర్శంగా తీసుకుంటే 1వ క్లాస్ కూడా నెక్స్ట్ ఏప్రిల్ 1 వచ్చేదాకా రాస్తారు. అది మోటివేషన్, ఇన్స్పిరేషన్, ఆ మాత్రం కూడా తెలీదా? ఇది ఆర్ట్ అని అంటే అందులో పెద్ద ఆర్టిస్ట్ లా ఉన్నాను. ఎస్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. ఇదంతా కాదు. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరిని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సో ఖాళీగా కూర్చోకుండా మీ ఇద్దరికి ఫుడ్ పెడతా. అయితే ముందు ఫుడ్ తెప్పించు. సరే, కాళ్ళు మూసుకోండి ఇద్దరు. ఫుడ్ ప్లీజ్. హీస్ దీపక్. ఇంట్రడక్షన్స్ ఏం వద్దా? ఎప్పుడు ఐటమ్ చూసా అలాగే అదిరిపోయినాయో. ఇది వెజ్ లివర్, ఇది ముద్దపప్పు ఆవకాయ అన్నం, ఇది మిలిటరీ మటన్ పలావ్. కాదు, ఇక్కడికి ఆల్రెడీ ముందే వచ్చావా నువ్వు ఎప్పుడైనా? అరే. ఐటమ్స్ నేను తెప్పించా, పేర్లు మాత్రం నువ్వు చెప్తున్నావు. చూడగానే తెలిసిపోతుందిరా, అందుకే దీని పేరు తెలుసా అని పెట్టారు. సరే, నేను మంచిదన్నా చెడ్డదన్నా? ఆబ్వియస్లీ అందులో తెలియడానికి ఏముంది. దానివే కాదు, సారీ మంచి కాదు చెడ్డది కాదు, తింగరది. అతిలో ఒక సుందరి ప్లస్ సౌందర్య ప్లస్ సంబ కలిపితే భయ్య బాగానే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. హాయ్. సో పెద్ద ఫ్యాన్ అండి నేను. సమ్మర్ లో ఫ్యాన్ ఉంటే ఎంత చల్లగా ఉంటుంది ఏసీ తెలుసా? అనుకోండి. మీరు నా పక్కన ఉంటే అంతే హ్యాపీగా ఉంది నాకు కూడా. సో క్వశ్చన్ ఏంటంటే, రేపు పొద్దున్న నేను పెళ్లి చేసుకుంటే వంట నేనే చెయ్యాలా లేకపోతే మీరు చేస్తారా? వంట వండడం ఎందుకు, మన ఇంటికి ఎప్పుడో కేర్ ఆఫ్ అడ్రస్ అని పెట్టేసా. రెగ్యులర్ గా ఆర్డర్ పెట్టుకుంటాం కదా, మళ్ళీ ఇంక వంట ఎందుకు చేయడం? అప్పుడు ఆ ఆర్డర్లకి డబ్బులు మా డాడీ ఇచ్చిన డబ్బులు అవుతాయి. ఎవరమ్మా? మా డాడీ. మీ డాడీ ఇస్తారు. అర్జెంట్ గా అకౌంట్ లో 10,000 ఇవ్వను ఇప్పుడు. మీరు నీకోసం రెస్టారెంట్ పెడతారా? అసలు ఉండే పనే లేదు. చెప్పు, దానికి హేమ గొల్ల అని పేరు పెడతా. ఎవడైనా గోల చేస్తే ప్రమోషన్ గుల్లగా కొడతాయని కూడా పెడతా. గుల్లగుల్లగా కొడతాడంటే అసలు నువ్వు వేస్ట్. దీపక్ గారే బెస్ట్. ఈ సోది వెళ్ళిపోతుంది కానీ గేమ్ లోకి వెళ్ళిపోదాం ఇంకా. నాకు ఒక అబ్బాయి సెట్ అవుతున్నాడు అనగానే కుళ్ళొచ్చేస్తుంది. మొన్న నా కోసం వచ్చిన అమ్మాయిని ఏం చేసింది? చాక్లెట్లు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. అయినా కానీ హెల్ప్ చేసానా లేదా ఆడియన్స్ అందరూ చూసారు. ఎప్పుడు కథలో నేను చెప్తూ ఉంటాను, నువ్వు చెప్తూ ఉంటావు. ఈ రోజు మీ ఇద్దరిలో కథ ఎవరు బాగా చెప్తారు అనేది నేను అడుగుతాను. ఓకే, స్టోరీ చెప్తాను. దానికి ఫస్ట్ తను చెప్తుంది, తనలాగే మీరు చెప్పాలి. ఇద్దరిలో స్టోరీ ఎవరు బాగా చెప్తారో చూస్తాను. ఒకవేళ మీరు విన్ అయ్యారు అనుకో, ఇది నేను తింటాను. ఒకవేళ నువ్వు విన్ అయ్యావు అనుకో, అది నేను తింటాను. ఏదైనా నువ్వు తినడం కామన్ అంటావు. ఎగ్జాక్ట్లీ. సిగ్గులేదు. ఇప్పుడు మీరిద్దరు కాంపిటీషన్, మీరిద్దరు కలుద్దాం అనుకుంటున్నారు. ఇంత మంచి ఫుడ్ రావాలి అంటే మీరు చెప్పాలి కదా. నేను చెప్తేనే ఫుడ్ వచ్చింది కదా. తెలుసా నీకు అది? అవును, ఫస్ట్ నేను అడుగుతాను, ఓకేనా? అనగనగా ఓ ఆర్ఆర్ అక్కడి పక్కనే ఉంది కోకాపేట్. స్టార్ట్ చేయి. అనగనగా ఒక ఓఆర్ఆర్, ఆ ఓఆర్ఆర్ పక్కనే ఉంది కోకాపేట్. ఆ కోకాపేట్ తెలుసా అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఆ తెలుసా అనే రెస్టారెంట్ లో మంచి ముద్దపప్పు ఆవకాయ ఫుడ్ భోజనం దొరుకుతుంది అనమాట. సో అలా వెళ్తున్న హేమ ఏం చేసింది అని అంటే, బాగా ఆకలేసింది. ఆకలి వేసిన తర్వాత ఏం తినకూడదని నిర్ణయించుకోండి. ఎవరు చెప్పారు ఏం తినకూడదని? ఆ రోజు ఎందుకంటే ఉపవాసం తన. అటుగా వెళ్తున్న హేమ రెస్టారెంట్ కి వచ్చి కూడా చాలా మంచి టేస్టియస్ట్ ఫుడ్ తెలుసాలో ఉన్నా కూడా ఫాస్టింగ్ అనే ఒక రీజన్ వల్ల ఏమీ తినకుండా ఒక జ్యూస్ ఆర్డర్ ఇచ్చింది. సో ఆ జ్యూస్ వచ్చే లోపల దీపక్ అనే ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు అనమాట. తనతో మాట్లాడుతూ పందిపిల్ల సో మాట్లాడుతూ ఉండగా పక్క టేబుల్లో నితిన్ అనే ఒక పిల్లోడు వచ్చాడు. వచ్చి కూర్చొని పంది పిల్లని పట్టుకుని రండి, నేను దాన్నే తింటాను అని అన్నాడు.
కథ ఎలా చెప్పకూడదు, ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు ఇస్తారు, మీరు బాగా చెప్పాలి. సేమ్ అనగనగా ఒక ఓఆర్ఆర్, ఆ ఓఆర్ఆర్ పక్కనే ఉంది ఒక కోకాపేట్. కోకాపేట్ పక్కన పంది పిల్ల లాంటి హేమ అనే ఒక అమ్మాయి. పంది పిల్ల లాంటి హేమ ఏంటి? ఓకేనా? ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయండి. అనగనగా ఒక ఓఆర్ఆర్, ఆ ఓఆర్ఆర్ పక్కనే ఒక కోకాపేట్. కోకాపేట్ లో తెలుసా అని ఒకటి ఉంది. తెలుసా? తెలుసు, రెస్టారెంట్, కిచెన్ అండ్ బార్. బాగుంటుంది. తెలుసాకి వెళ్తే ఒక అమ్మాయి ఎవరమ్మా పైనుంచి ఊడిపడిందా అనుకున్నాను. స్వర్గం నుంచి అచ్చం ఓ రోజు లాగుంది. తర్వాతే తెలిసింది పంది పిల్లని. లేదు, సంత పిల్లనప్పుడు అనుకున్నా. వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ తిందామని వచ్చాను. మోగది ఆ మాట్లాడిన మాటలకి కడుపు నిండిపోయి నేను తింటాం కూడా మానేశాను. ఓకే. మళ్ళీ ఈ సువాసనలు వచ్చి మళ్ళీ తినేద్దాం అనే టయానికి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. కానీ అమ్మాయి మోగది కాదండి, ముత్యాలు రాలుతాయి మాట్లాడితే. ఎడిది నడ్డిది తెంగరిది. ఒకసారి కళ్ళజోడు పెట్టుకుని మీరు కళ్ళ డిఫెక్టా మీ ఇంక అర్థం కావట్లేదు ఏంటి? నీ కోసం చెప్పలేక ఆయన అలా చెప్తున్నాడు, చూసావా? అసలు నా కోసం అలాంటి మాటలు చెప్పలేడు దీపక్. ఎందుకని? ఎందుకంటే గుండెల నిండా నా మీద ప్రేమ ఉంది. గుండెల నిండా? ఎస్. ఆయన హార్ట్ బీట్ కూడా ఏమనేస్తుంది తెలుసా? లబ్ డబ్ అని కాదు, హేమ అని కొట్టుకుంటది. కావాలంటే ఇను పోయి. సరే ఓకే. ఇప్పుడు ఫైనల్ గా ఒకటే టాస్క్ విన్ అవ్వాలంటే ఒకటే లాస్ట్. ఏం చెప్పు? ఇద్దర్లో ఎవరికి మంచిగా ప్రపోజ్ చేస్తారు, అయిపోయింది, ఇదే లాస్ట్ టాస్క్. ఇంకా మీ ఇద్దరు నాకు ప్రపోజ్ చేయండి. ఎవరు బాగా ప్రపోజ్ చేస్తే ఈ ఫుడ్ వాళ్ళకి ఎక్సెప్ట్ దిస్. ఓకే, ఫస్ట్ నేను చేస్తా. ఓకే. హేమ, వెజ్ లివర్ లాంటి నీ కళ్ళు, వెజ్ లివరా? ఓకే. ముద్దపప్పు ఆవకాయ లాంటి నీ జుట్టు, మటన్ దాల్చా లాంటి పెదాలు, చూస్తుంటేనే ఎప్పుడు నీ వైపే తిరగాలనిపించే బెండకాయ ఫ్రై లాంటి నీ ముక్కు. ఇంకా నేను కోరికేలు అనిపిస్తుంది అంటాడేమో అనుకున్నాను. ఇవన్నీ నాకు ఎంత ఇష్టమో, నువ్వంటే నాకు అంత ఇష్టం. ప్రేమ. చూసావా, ఇక్కడ కూడా ప్రేమ అంటే ఎవరితో హేమ కాదు, హేమకే ప్రేమ అని పెట్టాను. సరే ఓకే. ఇప్పుడు మీరు. నేను కొంచెం డిఫరెంట్ చెప్తాను మరి. ఓకే. హేమ, నీ చితికి నిప్పి పెట్టే అవకాశం నా కొడుకు ఇస్తావా? రీల్లో చూసి కాపీ కొట్టారా? లేదు, నిన్ను చూసాక అయ్యా తన్నుకొచ్చేస్తాను. ఇంకేం వచ్చేస్తాయో. అయితే నేను బాగా చెప్పాను కాబట్టి నేను తినేస్తా. ఎవరు చెప్పారు? బేసికల్ గా ఈ వెజ్ లివర్ అద్దరు పోయింది తెలుసా? ఇది టేస్ట్ చేసి చెప్పు, ఎలా ఉంది? యాక్చువల్లీ ముద్దపప్పు ఆవకాయ తినాలని చాలా మంది అనుకుంటారు కదా, అందులో నెయ్యి వేసుకుని తింటే ఉంటది అని మామూలు చెప్పరు కదా. పచ్చి పులుసు చేసుకుంటే ఇంకా బాగుంటది. ఇందులో నెయ్యి ఫ్లేవర్ అయితే అల్టిమేట్ ఉంది. సో నెయ్యిని బాగా ఇష్టపడే ఎవరైనా కానీ ఇది తింటే మ్యాడ్ అయిపోతారు అన్నమాట. నేను అర్జెంట్ గా మ్యాడ్ అయిపోతా ఉండు, నేను కూడా తినేసి. ఇంత టేస్ట్ చేసిన తర్వాత నేను ఒక్క నిమిషం కూడా ఆగేలాగలేదు. నేను ఇది కంప్లీట్ చేస్తుంటాను. మీరు ఈ గ్యాప్ తీసుకొని మీరు కూడా ఏదైనా ఒక మంచి స్నాక్స్ లేదా ఓఆర్ఆర్ కి నియర్ బై ఉన్న కోకాపేట ఏరియాలో ఉన్నటువంటి తెలుసా రెస్టారెంట్ కి వచ్చి మిలిటరీ మటన్ పులావ్ అండ్ ముద్దపప్పు ఆవకాయ అన్నం వెజ్ లివర్ టేస్ట్ చేసి ఎలా ఉందన్నది ఇన్స్టాగ్రామ్ లో మాకు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్నా గానీ కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్. నితిన్ కృష్ణ. లాస్ట్ సారిగా ఇప్పుడు దాకా నువ్వు ఏ అమ్మాయిని ఫ్లడ్ చేసావు? హేమతోనే చేశానండి. ఏమని చేశారు? హేమ నా ప్రాణం, హేమ నా గుండెకాయ, హేమ నా ఊపిరి. ఇప్పుడు నిజం చెప్పండి. నిజమండి. నిజమేనా? ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న అమ్మాయి భార్యగా రావాలి? హేమ అయితే చాలండి. మళ్ళీ క్వాలిఫికేషన్ ఇంకా అమ్మాయి అయితే చాలండి అనలేదు. హేమ అమ్మాయి కదా. నాకు డౌటే అది. నువ్వు మరీ ఇంత బ్యాడ్ మార్కెటింగ్ చెయ్యకు, నిజంగా చెప్తున్నా. ఈసారైనా కానీ ఏదో ఒక స్వీట్ వస్తే బాగున్నాం. నువ్వు తినవగానే నీకు టాస్క్ ఇస్తా. నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఐఎమ్ కమిటెడ్, ఐఎమ్ మ్యారీడ్, ఐ హావ్ ఆల్రెడీ 2 sons.